ఆయన ఓ ఎమ్మెల్యే అయితే ఆయన స్టైల్ మాత్రం డిఫరెంట్. ఎవరైతే నాకేంటి అంటూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కేంద్రంగా సాగుతున్న రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన తీరు తీవ్ర దుమారం రేపుతోంది. ముందు నుంచి దూకుడు స్వభావం ఉన్న కౌశిక్ రెడ్డి తీరు సొంత పార్టీకి కూడా ఇబ్బందికరంగా మారుతోందన్న చర్చ నడుస్తుంది. కౌశిక్ రెడ్డిని వివాదాలు వెంటాడతాయా లేక ఆయనే వివాదాలను కొని తెచ్చుకుంటారో తెలియదు, కానీ కౌశిక్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ రచ్చ కామన్ అయిపోయింది. ఇక ఇప్పుడు వరుస వివాదాలు ఆయన మెడకు చుట్టుకుంటున్నాయా? చిక్కులు తప్పవా? లెట్స్ వాచ్. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. ఇంతకాలం మాటలతో ఆయన వివాదాస్పదులయ్యారు. ఇప్పుడు చేష్టలతోనూ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. నోరు జారడం, ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం ఆయనకు రొటీన్ ప్రాక్టీస్ గా మారింది. లీడర్ గా ఎదగాలనే కోరికతో వివాదాల మార్గాన్ని ఎంచుకున్నారనే అపవాదు సైతం లేకపోలేదు. పాపులారిటీ పెంచుకోవడానికి, పార్టీ పెద్దల దృష్టిలో పడడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎంచుకున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హుజురాబాద్ ఓటర్లను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి అసెంబ్లీలోనే సహచర ఎమ్మెల్యేను సాయిగలతో బెదిరించారన్న ఆరోపణలకు కేంద్ర బిందువయ్యారు. కౌశిక్ రెడ్డిని వివాదాలు వెంటాడుతాయో లేక తానే వివాదాలను ముద్దాడుతాడో తెలీదు, కానీ ఎక్కడుంటే అక్కడ పొలిటికల్ రచ్చ సర్వసాధారణంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు ఓటు వేయకపోతే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామంటూ హుజురాబాద్ ఓటర్లను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు రాష్ట్రంలో వివాదాలకు కేరఫ్ గా మారారు. ఎదుటి వాళ్లు ఎవరు అనేది పట్టించుకోకుండా తనదైన స్టైల్లో స్పందిస్తూ ముందుకు వెళుతున్నారు. తన తోటి ఎమ్మెల్యేల దగ్గర నుండి పోలీసు ఉన్నతాధికారుల వరకు ఎక్కడో చోట ఏదో ఒక వివాదం ఆయన చుట్టూ తిరుగుతూనే ఉంది. మరి ఈ వివాదాల వరుసకు ఎక్కడ బ్రేక్ పడుతుంది? లేదా ఇవే ఆయన రాజకీయ ప్రయాణానికి కొత్త దారులు వేస్తాయా? తెలంగాణ రాజకీయాల్లో పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ ఇంకా కొనసాగుతూనే ఉంటుందా అనేది రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచే పేరు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. వివాదం ఎక్కడైనా, మాటల యుద్ధం ఎప్పుడైనా ఆయన పేరు తప్పకుండా వినిపిస్తూనే ఉంటుంది. ఎమ్మెల్యే అరిగిపూడి గాంధీతో ఘర్షణతో మొదలైన ఈ వివాదాల పరంపర తర్వాత కరీంనగర్ పోలీస్ కమిషనర్ తో నేరుగా ఢీకొనే స్థాయికి చేరింది. పోలీసు వ్యవస్థపైనే ఓపెన్ గా ప్రశ్నలు లేవనెత్తిన కౌశిక్ రెడ్డి తన స్టేట్మెంట్స్ తో రాజకీయ వర్గాల్లోనే కాకుండా పరిపాలనా వర్గాల్లో కూడా చర్చకు దారితీశారు. ఇక ఇటీవల వీణవంక మండలంలోని సమక్క జాతరకు కుటుంబ సమేతంగా వెళ్లిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన హంగామా అంత ఇంత కాదు. పోలీసు అధికారిని దూషించాడంటూ పెను దుమారం రేగింది. రోజంతా హై డ్రామా కొనసాగింది. ఆవేశంలో మాట్లాడాను, కావాలని దూషించలేదు అంటూ క్షమాపణలు కోరడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. ఇక 2025లో కరీంనగర్ కలెక్టరేట్ లో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా ఏ పార్టీ ఎమ్మెల్యేవి చెప్పంటూ కౌశిక్ రెడ్డి మధ్యలో జోక్యం చేసుకోవడం, సంజయ్తో బాహాబాహీకి దిగడం వివాదంగా మారింది. ఇక కౌశిక్ రెడ్డి ఇంతటితో ఆగలేదు. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే కడియం శ్రీహరితో అనుచిత సైగలతో సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. అసెంబ్లీలో కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కౌశిక్ రెడ్డిపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు అని రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర హాట్ టాపిక్ గా మారింది. ఇలా వరుసగా వివాదాలు ఎదుర్కొంటున్న కౌశిక్ రెడ్డి ప్రతి ఘటనలో తనదేను దూకుణ్ణి చూపిస్తూ ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ని మరింత బలపరుస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ కథలో మరో కీలక మలుపు హుజురాబాద్ లో నమోదైన కేసు. ఆ కేసులో తెలంగాణ సిఐడి రంగంలోకి దిగడం, కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ఏప్రిల్ 4న సిఐడి ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులు జారీ చేయడం సాధారణ పరిణామమైతే కాదు. ఇది రాజకీయంగా, చట్టపరంగా రెండింటిలోనూ ప్రాధాన్యం ఉన్న అంశం. అయితే సిఐడి విచారణ ఎటుదారి తీస్తుంది? ఈ కేసులో ఇంకా ఎలాంటి ట్విస్టులుంటాయనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు వివాదాలు కౌశిక్ రెడ్డికి రాజకీయంగా మైలేజ్ ఇస్తున్నాయా లేక ఇబ్బందులు తెస్తున్నాయనే చర్చ కూడా జోరుగానే సాగుతోంది.
కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి చేరి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత జరిగిన వరుస ఘటనల వల్ల పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువని టాక్ ఉంది. ఎక్కడ దూకుడు ప్రదర్శించాలో ఎక్కడ ఆవేశపడాలో తెలియకపోవడం అతిపెద్ద ముప్పని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విషయంలో అదే జరుగుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. విమర్శించడం, దాడి చేయడం, అరెస్ట్ అవ్వడం, నోరు జారడం, క్షమాపణలు చెప్పడం ఇలా కౌశిక్ రెడ్డికి గత కొంతకాలంగా అలవాటైపోయింది. ఒకవైపు ఫైర్ బ్రాండ్ నాయకుడిగా అభిమానులు, అనుచరుల మద్దతు, మరోవైపు వరుస వివాదాలతో పెరుగుతున్న ఒత్తిడి. ఈ రెంటి మధ్య పాడి కౌశిక్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఏ దిశగా సాగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఈ వివాదాల సుడిగుండం ఎక్కడ ఆగుతుంది, లేక ఇంకా కొత్త మలుపులు తిరుగుతుందా అనేది చూడాల్సి ఉంది.